మాకు కులమే ముఖ్యమంట. కులాంతర వివాహాలకు ఒప్పుకోబోమన్న తల్లిదండ్రులంట 83.4% అంట. సమ్మతిస్తున్న వారు 16.6%. యువతలో మాత్రం 40% మంది అనుకూలంగా ఉన్నారట. మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్లో కులానికే ప్రాధాన్యం ఇస్తారట. పట్టింపు లేదంటున్న వారు 10% అట. ఉన్నత పేద వర్గాలతో పోలిస్తే మధ్యతరగతిలో ఎక్కువ కులం పట్టింపు ఉందంట. పరువు ప్రతిష్టల గురించి ఆందోళన ఎత్తున్నట్ట. ఇప్పుడు సరే, ఈ డిస్కషన్లో చిన్న ఒక పాయింట్ చెప్తా. కుల హత్యలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. లేదు, ఈ ప్రేమికుల జంటలను విడగొట్టినప్పుడు వేరే కులం అమ్మాయినో అబ్బాయినో ప్రేమిస్తే తల్లిదండ్రులు ఇటుపక్కో అటుపక్కో హత్యలు జరుగుతున్నాయి. దీనివల్ల ఏదో ఒక కుటుంబంలో ఒక మనిషిని కోల్పోతారు, కడుపులో పుట్టిన పిల్లల్ని కోల్పోతారు, అటుపక్కన ఇటుపక్కన. సాధించేది ఏంటంటే శూన్యం. సాధించేది ఏంది? ఇప్పుడు సమాజంలో ఇప్పుడు పట్టణంలో కానీ ఊర్లలో కానీ ఏడిపోయినా ప్రేమ వివాహాలు చేసుకొని ఊరు లేదు, ప్రేమించుకొని కుటుంబాలు లేవు పెద్దగా, అదే అధిక మోతాదులో. కానీ ఈ మహమ్మారి, కులం అనే మహమ్మారి వల్ల ప్రేమ వివాహాల్లో ఎక్కువ మంది మరణాలు జరుగుతున్నాయి. ఈ మధ్యలో మనం చూసే వార్తలు అన్ని గయ్యగా అనిపిస్తున్నాయి. మనం చదువుకునే దగ్గర కులం ఉండదు. మరీ ముఖ్యంగా దళితులపైన వివక్ష, దళితులపైన అంతులేని వివక్ష ఇప్పటికి కూడా ఈ రాష్ట్రం ఉన్నది. అంబేద్కర్ మహనీయుడు ఊకనే రిజర్వేషన్ ఇలే, అవునన్నా కాదన్నా ఇప్పటికి కూడా సమాజంలో కులం అనేది పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చేస్తున్నది. ఇప్పుడు మా సిద్ధపండు మల్లన్న గారు చెప్పినట్టుగా కులం వల్ల ఈ లోకంలో, ఈ దేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. మరి ఇది ప్రజెంట్ కండిషన్. ఇప్పుడు చాలామంది కులాల్లో కోమటోళ్ళ దాంట్లో కావచ్చు, రెడ్ల దాంట్లో కావచ్చు, అమ్మాయిలు లేక ఇప్పుడు వేరే కులాలను చేసుకుంటారు. ఈ ట్రెండ్ కొంచెం పెరుగుతా ఉన్న కొద్దీ కులం మీద ఫీలింగ్ తగ్గుతున్నాయి కొంత. ఎందుకంటే అమ్మాయిలు దొరకక ఇప్పుడు మనకి ఏంది, అబ్బాయిలే కావాలనుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మాయి పుడితే కడుపులోనే కథం చేసే సమాజం ఉన్నది ఈ రోజు కూడా. సో దానివల్ల అమ్మాయిలు తక్కువ ఉండడంతో ఈ వేరే కులాల నుంచి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కొంచెం ప్రభావం తగ్గుతుంది. ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో ఉందంట ఎక్కువ డేటా. ఇప్పుడు ఏంది, మ్యాట్రిమోనీ వెబ్సైట్లో మన కోమట్లు దాదాపుగా ఏ క్యాష్ అయినా పర్లేదనే పెడుతున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళ జాతిలో చాలా మంది తగ్గిరు ఆ మహిళలు. ఇది మాత్రం నిజమేనా? అతిగా కనిపించేది ప్రేమ వివాహాల్లో. ప్రేమ వ్యవహారాలు వచ్చినప్పుడు కుటుంబాల్లో తల్లిదండ్రులు ఈ రోజు కూడా ఇంటి పక్కలోని భయానికో, ఇంటి వెనక భయానికో, చుట్టపోని భయానికో ఒప్పుకోవడం లేదు. పోవడం వల్ల ఈ కులం మీద ఇంకా ఎక్కువ మక్కువ అనేది కనిపిస్తున్నది. చూడాలి. ఒక్కటి నాకు ఇక్కడ నచ్చేది, జయప్రకాష్ నారాయణ, అంతేనా, జేపీ గారు అంటారు, జయప్రకాష్ నారాయణ. సో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ యువత కులం అనే ఈ ఉచ్చు నుంచి బయటపడాలంటే నచ్చిన అమ్మాయినో అబ్బాయినో చూసి ప్రేమించి పెళ్లి చేసుకోండి. ఈ కులపిచ్చి సమాజం పోవడానికి ఉన్న ఒకే ఒక చివరి అవకాశం. ఇప్పుడు నువ్వు, తర్వాత నీ పిల్లలు, తర్వాత వాని పిల్లలు అందరూ ఇట్లా కులాంతరాలు చేసుకుంటూ పోతున్న కొద్ది ఒకనాడు అనేది కులం అనేది లేకుండా అవుతుందని చెప్పింది. సో అది ఆయన మాజీ ఐఏఎస్, గతంలో లోక్ సత్తా పార్టీ అధినేతగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన నడిపిస్తున్నాడు. సో ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ అప్పట్లో అంటే ఇన్స్పైరింగ్ అనిపించినాయి. అంటే కులాన్ని ఈ దేశం మర్చిపోవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం అదే ఇంకా ఆయన చెప్పిన దాన్ని బట్టి.